గిన్నెలైతే అన్నీ కడిగేసినా కదా! ఇంకా సర్దేసేసుకొని టబ్బు మాత్రం తీసుకపోయి టబ్బు ఉన్న ప్లేస్‌లో పెట్టేసినా అనమాట. గ్యాస్ ఎప్పుడొస్తది? మా ఆయన ఎప్పుడొస్తాడు అన్నట్టుంది నాకు. బియ్యం అయితే అప్పటి వరకు కడిగి పక్కకు పెట్టేద్దాం నానిపోతాయి. అయినా రైస్ కుక్కర్ ఉంది. రైస్ కుక్కర్‌లో అన్నం ఎట్లొండుతారో అస్సలు అర్థమైతలేదు. ఎప్పుడు ఒక్కసారి కూడా వండలేను. అయినా ఇవి కంట్రోల్ బియ్యం గదా! మంచిగా అయితదో, మంచిగా గాదో వండిన తర్వాత మళ్ళీ ఎట్లనో అయితే ఎట్లా తింటాం చెప్పండి? డబల్ డబల్ పని పెట్టుకోవాల్సొస్తది మళ్ళీ అని అనుకున్నా. కానీ గ్యాస్ ఎప్పుడొస్తది? ఇంకనేమో మా ఆయన వస్తలేడు. బియ్యమైతే కడిగి పక్కకు పెట్టేసిన. నాకైతే పిచ్చిలేస్తుందనుకోవాలి. అన్నం వండేస్తే ఒక పనయిపోతది అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతది అన్నం? సరేలే అయితది మధ్యాహ్నం కదా తినేటిది అని అనుకున్నా అనమాట. అప్పటి వరకి పడద బట్టలన్నీ ఇప్పేసి అదే డోర్ కర్టెన్స్ అన్నీ తీసేసి నానబెట్టేస్తే కొంచెం సేపయితే నానిపోతాయి. మధ్యాహ్నం అట్లా 12 గంటలకు అట్లా ఉతికితే మళ్ళీ సాయంత్రం కల్లా కట్టేయొచ్చు. లేకుంటే దోమలొచ్చేసాయి. ముందే దోమలంటే కిటికీలకి ముందే కిటికీలు లేవు. ఉట్టి పరద ఒక్కటే కట్టేసి పెడతా అనమాట. అందుకని సాయంత్రం కల్లా మళ్ళా కట్టేయాలి. మీరైతే ఒక లైక్ చేసేయండి అబ్బా!